క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ను నిరాకరించింది. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గత 4 రోజులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఆయన పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి పలు కేసుల్లో క్వాష్ పిటిషన్ తో పాటు క్వార్జ్ అక్రమ రవాణా కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఇప్పటికే 2 సార్లు హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. అయితే దాదాపుగా మొదటిసారి నోటీసులు అందుకున్నప్పటికీ ఆయన పోలీసుల విచారణకు హాజరవుతాను, అదే తన బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యం ఉంది, దాని తర్వాత పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన గత 15 రోజులుగా పోలీసు విచారణకు హాజరు కాలేదు. అయితే ఆయన ఆచూకీ తెలిపేందుకు ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఇప్పటికే ఆయన ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన దాదాపుగా 8 కేసులు నమోదైనాయి. 8 కేసుల్లో ప్రధానంగా తాజాగా నమోదైనటువంటి క్వార్జ్ అక్రమ రవాణా కేసు అనేది ఒక కీలకంగా మారింది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పగలపూరు, సైదాపురం మండలాల్లో ఉన్నటువంటి క్వార్జ్ గత వైసీపీ ప్రభుత్వంలో 500 కోట్ల రూపాయల పైగా తరలి వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అంచనా వేసింది. దానిపైన ఇప్పటికే విచారణ జరిపారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ అధికారి బాలాజీ సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు దాదాపుగా 10 మంది పైన కేసు నమోదైంది. ఇప్పటికే 2 కేసులో రిమాండ్కు పోవడం, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన సహకారంతోనే అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి కేసులో ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆయన్ని A4 గా చేర్చారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు అందజేశారు. అయినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు మాత్రం హాజరు కాలేదు. అయితే దాదాపుగా హైకోర్టు 2 సార్లు ముందస్తు బెయిల్ నిరాకరించినప్పటికీ ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైదరాబాద్ లో మకాం వేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆయన ఆచూకీ కనుగొని అరెస్ట్ చేసేదానికి కూడా పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ మునీంద్ర.